ఈ పాట పాస్టర్ గారు అంటే మా డాడీ లార్డ్స్ చర్చ్ మేము వెళ్ళేటప్పుడు ఆ చర్చ్లో ఈ పాట పాడేవారు డాడీ. ఎక్కువ తెలిసిన పాట మీ అందరికీ, పాత పాట. ఎక్కువ ఈ పాట మా డాడీ పాడేవారు. మా డాడీ చాలా చక్కగా పాడేవారు, పాస్టర్ గారు చాలా చక్కగా పాడేవారు. డాడీ దగ్గర నేర్చుకున్న పాట ఇది. ఆయన పాడేటప్పుడు ఆయన వైపు చూస్తూ నేర్చుకున్న పాట. మీరు నా వైపు చూస్తూ నాతో కలిసి పాడండి, మీ అందరికి వచ్చిన పాటే కనుక. ఓకే, సాంగ్ నెంబర్ 8, 8వ పాట. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసులారా యెహోవాను స్తుతించుడి. జయసంలో కుర్చీలో కూర్చున్న స్త్రీలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతించేటప్పుడు గొప్ప జయం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మనసు తెప్పరిల్లుతుంది. అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనుషులు చేయలేనివి దేవుడు చేస్తుంది. మనుషులు స్తుతిస్తే ఏమి ఉండదు, కానీ కావాలంటే మీకు ఒక కొత్త చీర కొంటారు, లేదంటే ఒక కొత్త చైన్ కొంటారు, ఏం కావాలో అవి ఇస్తారు కదా. అశాశ్వతమైనవి ఇస్తారు. దేవుడిచ్చినవి శాశ్వతమైనవి దేవుడిస్తాడు. అందుకే ఎప్పుడు సంతోషంగా ఎలాంటి పరిస్థితులైనా ఆయన స్తుతిద్దాం. అలాగే పాటల పుస్తకం నుంచి 352వ పాట. ఇది కూడా ఎక్కువ మా నాన్నగారు డాడీ పాడుతున్నప్పుడు విని డాడీ ఇంకా పౌరుషంతో రోషంతో ఈ పాట పాడుతూ ఉంటారు. మీకు ఈ సంగతి తెలిసినదే. ఇప్పటికీ శుక్రవారం వాక్యం చెప్పేటప్పుడు పాడుతుంటుంటారు కదా ఆ పాట. ఇది ప్రతి లైన్, ఒక్కొక్క సెంటెన్సు చాలా ఉద్దేశపూర్వకమైన పాట. ఇది క్రైస్తవులకి అవసరమైనది. 2వ చరణంలో 3వ చరణంలో ఎలా ఉండాలి క్రైస్తవులు, ఎలా బ్రతకాలి క్రైస్తవులు, ఏమి లేకపోతే మనం వ్యర్థమైపోతామో అన్నీ ఉంటాయి ఈ పాటలో. అది అర్థ సహితంగా మీనింగ్ఫుల్గా పాడుతూ ఆయన్ని ఘనపరచుదాం. అలాగేనా?
సిలువయేనా గురి కాగా, యేసునందేనా లక్ష్యముంచగా, దైవవాక్యంతో దిద్దుకొనుచు నడిచేద విశ్వాసంతో. భయమేమీ లేదికను, కృపయందే బలముందేదన్. సతనును నా కల క్రింద చిత్తుకా త్రొక్కుచుపోదు. ప్రేమించుటే నా జీవితము, క్రీస్తు నన్ను ప్రేమించగా. ఘోరపాపి నయ్యుండగా, శత్రువు నయ్యుండగా, ప్రేమ నాలో లేకునచో, క్రీస్తు కొరకైన ఈ బ్రతుకు ఎదుకటు ఏ మాత్రమును ఫలించదు, వ్యర్థమే వ్యర్థం. మనుషులను సంతోషపెట్టక దేవుని చిత్తం నెరవేర్చుచు, పరిశుద్ధత కాపాడుకొనుచు సంతృప్తితో జీవింతు. క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటగానే ఎంచుకొనుచు, ప్రభు సేవకై నన్ను నేను వ్యయపరచుకొందును. ప్రభు సేవకై నన్ను నేను వ్యయపరచుకొందును. హల్లెలూయా. దేవుని కొరకు రోషము పౌరుషము అనుదినం కలిగి బ్రతకాలంటే కొన్ని పాటలు మనం ప్రతిదినము పాడుకున్నప్పుడు సహాయం చేస్తూ ఉంటాయి. ఇలాంటి పాటలు మీకు వీలున్నప్పుడు తీసి పాడుకుంటుండండి. అవి పాడుకున్నప్పుడు ఏంటంటే ఆత్మీయంగా బ్రతకడానికి, పౌరుషంతో రోషంతో జీవించడానికి, ఏది కలిగి ఉంటా దేవుని కొరకు నిలబడగలుగుతాం, ఎలాగుంటే దేవుని కొరకు జీవించగలం. కొన్ని పాటలు మనల్ని పురుకొలుపుతాయి, హెచ్చరిస్తాయి, బలపరుస్తాయి, సహాయం చేస్తాయి. కనుక ఇలాంటి పాటలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 1-8 వచనములు కలిసి చదువుకుందాము. కీర్తనలు 121 1-8 వచనములు కలిసి చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా నిలబడే ఉందాము. మనం లేచి అందరము స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనుషులందరము ఒకటి వెతుకుతూ ఉంటామంట. ఏంటి చెప్పండి? మనుషులు అందరమే, ఒకరు కాదు అంటే కొన్ని మంది కాదు, ఇంతమంది కాదు, అంతమంది కాదు, అందరమే వెతుకుతూ ఉంటాం ఒక దానికోసం. ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటాం. అయ్యో చెప్పలేకపోతున్నారా? ప్రేమ కోసం వెతుకుతూ ఉంటాం. దేనికోసం వెతుకుతుంటాం? మనం సిక్ అయ్యామనుకోండి, మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఎవరైనా మన పక్క నుండి మనల్ని ప్రేమగా గసిరారు అనుకోండి, ఎందుకలా కోపంగా కొంచెం ప్రేమతో మాట్లాడచ్చు కదా అంటూ ఉంటాం కదా. పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు చిరాకు ఎందుకురా, నేను ఇంత ప్రేమతో చెప్తున్నాను కదా అంటాం కదా. ప్రేమను వెతుకుతూ ఉంటాం. వాళ్ళు ప్రేమిస్తున్నా చిరాకు పడుతూ ఉంటుంటారు, మనం ప్రేమిస్తున్నా వాళ్ళ మీద కోపం పడుతూనే ఉంటుంటాం కదా. కానీ ఈ లోకంలో ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్పతనం అంట. మనం ఒకళ్ళు ప్రేమించే కన్నా ఒకళ్ళ చేత ప్రేమింపబడ్డం. ఎల్లవేళ మనం వాళ్ళ ధ్యానంలోనే ఉంటామంట. ఎల్లవేళ మనకేం కొని పెట్టాలా అని ఉంటుంటారు. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు కూడా, కొంతమంది తమ్ముడు గారు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ఏం తేవాలా అని అడుగుతూ ఉంటారు. కానీ ఏమి వద్దుంటాం, కానీ ఏమి ఒక్కొక్కసారి తెస్తుంటారు, ఒక్కొక్కసారి ఏమేమి తేవచ్చు కదా అని అంటుంటాం కదా. అంటే ఏదైనా తెస్తేనే ప్రేమ ఉన్నట్టు, ఏమేమి తేకపోతే ప్రేమ లేనట్టు. ఇలాగ చాలా సందర్భంలో నన్ను ప్రేమించట్లేదు చూసారా,
అంటుంటారు. లేదంటే ఒకసారి కూతురు ఉందనుకోండి, కూతుర్నే ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదు అంటుంటారు చాలామంది భార్యలు కదా. నేను అంటుంటాను, మీ కూతురు లేకపోవడం మంచిదైంది, లేదంటే నన్ను ప్రేమించకపోను అంటుంటాను. అలాగా చాలాసార్లు అంటుంటా. కూతురుంటే నేను కనబడపోదునేమో అంటుంటాను. అంటే ప్రేమ ఎక్కడ తగ్గిపోతే, మనుషుల్లో ప్రేమ తగ్గిపోతే ఓర్చుకోలేం, సహించలేం. మనకన్నా మంచి చీర ఇంకోళ్ళకి ఇస్తే చాలాసార్లు తట్టుకోలేం. మనకన్నా మంచి గిఫ్ట్ ఇంకోళ్ళకి వెళ్తే తట్టుకోలేం. ప్రేమ తక్కువైపోయింది అని ఆలోచిస్తూ ఉంటాం. ప్రేమ కోసమే వెతుకుతూ ఉంటాం. మర్చిపోతున్నట్టు ఉన్నారు మీరు, ఏం వెతుకుతున్నావా అని మర్చిపోతున్నట్టారు, కానీ వెతికేది ప్రేమ కోసమే కదా. కానీ యేసయ్య ప్రేమ అంట తల్లికి ఉండదంట, యేసయ్య ప్రేమ అంట తండ్రికి ఉండదంట, యేసయ్య ప్రేమ అంట మన కోసం మారిపోయిందంట. ఆయన పరలోకంలో నుంచి భూమికి దిగి వచ్చేసారంట, మానవ రూపంలో మారిపోయి దిగి వచ్చేసారంట యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమను విడిచిపెట్టేస్తుంటాం. మన చుట్టుపక్కల ఉన్న అశాశ్వతమైన ప్రేమ కోసం వెతుకుతూ ఉంటుంటాం. బిడ్డలు ప్రేమించకపోతే ఊరుకుంటామా సిస్టర్ చెప్పండి? మగబిడ్డలు మారిపోతారు ఇప్పుడే, తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మారిపోతారు మగబిడ్డలు అంటుంటాం, మగపిల్లల తల్లివి. కానీ శాశ్వతమైన ప్రేమ ఎవరికి తెలుసు రేపు ఏముంటుందో ఎలాగుంటుందో, కానీ శాశ్వతమైన ప్రేమతో. అందుకే చాలామందితో అంటుంటాను, ఆడపిల్లల కోసం ప్రార్థన చేసుకోండి అంటుంటాను, మగపిల్లలు ఉన్నవారి కోసం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది ఒక్కలే, యేసయ్య మాత్రమే ప్రేమిస్తారు, యేసయ్య మాత్రమే ప్రేమిస్తారు. మనకు ఒంట్లో బాగోపోయినా ఒక 2-3 గంటలు మనతో ప్రేమతో ఉంటారు, తర్వాత మనం చిరాకు పడితే వాళ్ళు కూడా మన మీద చిరాకు పడిపోతూ ఉంటారు, మనం చిరాకు పడకపోయినా చిరాకు పడుతూ ఉంటుంటారు కదా. కనుక ఈ సమయంలో ఆయన ప్రేమని తలుస్తూ, ఆ గొప్ప ప్రేమను వర్ణిస్తూ, ఆ గొప్ప ప్రేమను స్తుతిస్తూ ఆరాధిద్దామా ఈ సమయంలో. యేసయ్య ప్రేమ ఎవరికి ఉంటుంది? నీ భర్తకుంటుందా? నీ తల్లికుంటుందా? నీ సహోదరికి ఉంటుందా? నీ అన్నకుంటుందా? నీ తమ్ముడికి ఎవరికి ఉంటుంది ఈ ప్రేమ? ఎవరైనా మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు మరణిస్తే ఉంటే బాగుండు, మమ్మల్ని ఇంకా బాగా చూసుకున్నాను అనుకుంటుంటాం, కానీ ఆ ప్రేమ కూడా అశాశ్వతమే, అది కొన్ని రోజులే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ నిత్యము ఉంటుంది, ఎల్లవేళ ఉంటుంది. ఎప్పుడు ముదుము వచ్చే వరకు ఎత్తుకుంటారట. మనల్ని ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు ఎత్తుకుంటారు? కానీ యేసయ్య మనల్ని ఎత్తుకుంటుంటారట. ఆ ప్రేమను మరవకుండా, ఆ ప్రేమలో ధ్యానిస్తూ ఆయన నామంని కొనియాడదామా? ఆయన నామంలో ఉన్న గొప్పతనాన్ని, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని ఆరాధిద్దామా? యేసయ్య మీకు వందనాలు అని చెబుదామా? ఆరాధించడం అంటే నీ హృదయంలో యేసయ్యకి హృదయపూర్వకముగా నీ హృదయం అంతటితో వందనాలు చెప్పుకోవడమే, మనస్ఫూర్తిగా యేసయ్య థ్యాంక్స్ యేసయ్య అని చెప్పుకోవడమే. నా యేసయ్య నా కోసం వచ్చావు యేసయ్య, నీకు వందనాలు. మీరు లేకపోతే నా జీవితం ఏమైపోనో యేసయ్య, మీరున్నారు కాబట్టి నేను ఎలాగున్నాను యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. నీ హృదయ అంతరంగంలో నుంచి వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య అని చెప్పగలవా ఈ సమయంలో ప్రియ సహోదరి? హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. సిలువకెక్కేను నీ ప్రేమ, నాకు విలువనిచ్చేను నీ ప్రేమ. అందరం కలిసి పాడదామా? సిలువకెక్కేను నీ ప్రేమ,
విలువకిచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. అందుకే నీ ప్రేమ ఎంతో, హల్లెలూయా, బిగ్గరగా పాడతామా? యేసు నీ బిగ్గరగా బిగ్గరగా ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, 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 యేసయ్యా అతి మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకే విలువనిచ్చెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువనిచ్చెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, 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 యేసయ్యా అతి మధురం. హల్లెలూయా. బిగ్గరగా పాడతారా? మరొకసారి యేసయ్యా. బిగ్గరగా
బిగ్గరగా చెప్దామా, బిగ్గరగా పాడదామా. దూరం యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. మరొకసారి చెప్తామా. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా. బిగ్గరగా పాడదామా. యేసయ్యా అతి మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. నిజమే కదా, ఎవరికుంటుంది ప్రేమ? తల్లి కుండునా నీ ప్రేమ. హృదయపూర్వకంగా పాడదామా. సొంత చెల్లి కుండునా నీ అన్న కుండునా, అన్న కుండునా నీ ప్రేమ. కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ. అన్న కుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా. అందరం చెప్తామా బిగ్గరగా. అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. నిజమే కదా, ఎవరికి ఉంటుంది అలాంటి ప్రేమ? యేసయ్యకునంటి ప్రేమ కొన్ని రోజులే, కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే, కానీ ఎల్లప్పుడూ ఉండదు ప్రియ సహోదరి. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ప్రేమని దినాల్లో మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఎవరు ప్రేమ కోసమో ప్రయాసపడిపోతూ ఉంటుంటాం. బిడ్డల ప్రేమ కొరకు అలసిపోతుంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు వారి కొరకు అలసిపోతూ ఉంటుంటాం. మన భర్తల కోసం అలసిపోతూ ఉంటుంటాం. మన తల్లిదండ్రుల కొరకు అలసిపోతూ ఉంటుంటాం. మన అత్త మామగారుల కొరకు అలసిపోతూ ఉంటుంటాం. కన్నవారి కొరకు, అత్తవారి కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు అలసిపోతూ ఉంటుంటాం. కానీ ఆ ప్రేమ కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఆ శాశ్వతమైన ప్రేమని మర్చిపోతూ ఉంటుంటాం. కానీ ఇది నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నప్పుడు, సిద్ధపడుతున్నప్పుడు మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా ఆరాధనలో ఏం పాడాలి
ఆరాధనలో మీరు దర్శించండి, మీరు మాట్లాడండి అని నేను అనుకుంటున్నప్పుడు నాకు ఈ పాట జ్ఞాపకమే లేదు. కానీ దేవుడి పాటని జ్ఞాపకం చేశాడు. తల్లికుండున ఈ ప్రేమ, సొంత చెల్లికుండున ఈ ప్రేమ, కన్న తండ్రికుండున సొంత అన్నకుండున ఎవరికి ఉంటుందండి ఈ ప్రేమ? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరికి ఉంటుంది ఈ ప్రేమ? కానీ ఈ ప్రేమను మర్చిపోతూ ఉంటుంటాం. ఆయన మన కోసం త్యాగం ఇచ్చిన ప్రేమను మర్చిపోతూ ఉంటుంటాం. ఆయన ప్రేమలో బలమున్నదనే సంగతి మర్చిపోతూ ఉంటుంటాం. ఆయన ప్రేమలో దీర్ఘశాంతమున్నదనే సంగతి మర్చిపోతూ ఉంటుంటాం. ఈ లోకంలో ఉన్న ప్రేమను వెతుకుతూ ఉంటుంటాం. ప్రియ సహోదరి, ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎవ్వరు నిన్ను ప్రేమించలేనంత ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. కనుక ఆ ప్రేమకు తిరిగి ఏమి ఇవ్వగలము? మన జీవితాలన, మన బ్రతుకున ఏమి, వాట్ వీ కెన్ ఆఫర్ టు హిమ్, ఏమి అర్పించగలం ఆయనకి? ఆలోచించుకోండి. అది అర్పించడానికి సిద్ధపడండి. ఆఖరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనం పనిపాట్లతో, మన ఇంట్లో వారితో అలసిపోతూ మనం సమయం ఇవ్వడం మర్చిపోతూ ఉంటాం యేసయ్యకి. అలా కాకుండా దేవునికి శ్రేష్టమైంది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇన్ రిటర్న్ హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా సంద్రము నా పైకి ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన. లూకా సంద్రము నా పైకి ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన. నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టు. హృదయపూర్వకంగా పాడదాం ఈ పాట. జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. కదా, ఈ ఆఖరి దినాల్లో ఆయన ప్రేమను మన జీవితాంతము మరువకుండా ఉందామా? అన్ని వేళలా పరిస్థితులు ఏమైనప్పటికీ
ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మన ప్రయాసం గుర్తించినా గుర్తించకపోయినా యేసయ్యకి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆయన ప్రేమకు వందనాలు చెల్లించుకుంటూ, ఆయన ప్రేమను మన జీవితాంతం మరువకుండా ఆయన ఎల్లవేళలా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ, మన శ్రేష్టమైన బెస్ట్ టైం, క్వాలిటీ టైంని యేసయ్యకి ఇస్తూ ఆయనకి దగ్గరగా బ్రతుకుదామా? హల్లెలూయా. అప్పుడు ఆయన మనల్ని జ్ఞానముతో నింపుతాడు. మన కుటుంబాలను కట్టుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయన కొరకు మెరవడానికి, ఆయన కొరకు మ్రోగడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, మా తండ్రి మీకు వందనాలు, మా స్నేహితుడా మీకు వందనాలు, మా బోధకుడా మీకు వందనాలు, ఓ మా నాయకుడా మీకు వందనాలు, ఓ మా నావికుడా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాన్న ఎల్లవేళలా నీ ప్రేమను తలపోసుకుంటూ, ఎల్లవేళలా మీరు మా కోసం చేసిన ఆ త్యాగాన్ని గుర్తిస్తూ నాయన దాన్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఎల్లవేళలా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాను ప్రభువా. నీ కొరకు నమ్మకముగా నాయన మీరు మా నుంచి ఆశించింది నాయన మేము దాన్ని నాయన అందుకునేలాగున నాయన మీరు మా కొరకు నాయన ఉంచిన ప్రణాళికలు, నాయన ఆలోచనలు, తలంపులు అవి మేము అందుకునేలాగున ప్రభువా మీ సహాయం మాకు దయచేయమని వేడుకొచ్చుతాం నాయన. మీ కృపను, మీ ఆశీర్వాదమును మా మీద ఉంచమని వేడుకొచ్చుతాం నాయన. ఈ సమయంలో ప్రభువా నాయన మా ఆరాధన మీ సన్నిధికి చేరినదని నాయన, మెండైన దేవుల ఆశీర్వాదముతో మమ్మల్ని దీవిస్తారని నాయన ఈ ఆరాధన అంతట్లో వాక్యములో, ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో మీరుండి మీరు నడిపించి మీ సేవకురాలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభువా. ఇది నీ సన్నిధిలో నాయన మేము కూడిని ఉండగా ప్రభువా నాయన, నీ నోటి నుంచి సెలవిచ్చి ప్రతి మాట వల్ల మేము బ్రతుకుతాము. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా కొద్ది సమయం నాయన నీ వాక్యం నాయన మేము ధ్యానిస్తుండగా నాయన నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని బలపరిచి మీరు మాత్రమే నాయన మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ మాట నుంచి చదువుతాను. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇంకొక మాట చూసుకుందాము. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ మాట. 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించుటే. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నది, పేతురు మాట్లాడుతుంది ఏంటంటే, మనం దేనికి నియమింపబడ్డాము అంటే, దేనికి పిలువబడి ఉన్నాము అంటే, మనము రక్షణ పొందుటకు మనము నియమింపబడిన జనాంగము. ఉగ్రత పాలవడానికి, దేవుని ఉగ్రతను, దేవుని కీడును, దేవుడి కోపాన్ని పొందుకునే వారం దాని కొరకు మనని నియమించలేదు. ఇంకా దేని కొరకు పిలువబడుతున్నామంటే, ఇంకా పేతురు చెప్తున్నాడంట, ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంట. ఆశీర్వాదం మనతో ఆగిపోవడానికి కాదు, కానీ మన ద్వారా అనేకమైన తరతరములు దేవుడు మనకున్నప్పుడు మన తర్వాత ఇక జనరేషన్స్కి మనం దీవెనకరంగా ఉండాలి. ఆశీర్వాదానికి మనము వారసులు అవ్వాలంట. ఆ లెగసీని మనము కంటిన్యూ చేయాలంట. కానీ చాలాసార్లు మేము ఏమనుకుంటూ ఉంటామంటే, దీని కొరకు మనం పిలువబడి ఉన్నాం కానీ ఉగ్రతకు కాదని. చాలాసార్లు దేవుడు కోపము, దేవుని ఉగ్రత, ఇటువంటి మాటలు వినడానికి చాలాసార్లు మనం ఇష్టపడం. ఎంతసేపు మనకి ఏంటంటే, దేవుడు ప్రేమస్వరూపి, కరుణామయుడు, జాలిగల దేవుడు, కనికరం గల దేవుడు, కృపా సమృద్ధి, చాలా పేర్లు ఉన్నాయి ఇంకా దేవునికి.
గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్, మెర్సీ, అవన్నీ వింటూ ఉంటాం. దేవుడు ఇక్కడ ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని కనికరించిన దేవుడు, ప్రతిదినము వాత్సల్యం చూపిస్తున్న దేవుడు, శాశ్వతమైన ప్రేమతో, ఇట్లాంటి వాగ్దానాలు వింటూ ఉంటాం. కానీ ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎట్లాగా, దేవునికి స్వభావం ప్రేమ, దేవుని స్వభావమే ప్రేమ కదా. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడంటే నీలో నాలో మంచితనం కానీ, గొప్పతనం కానీ, భక్తి జీవితం కానీ అవి ఏమీ చూపించట్లేదు. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనం ఇంకో భక్తిహీనులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, ఇంకా మనం పాపులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించింది ఎందుకంటే ఆయన స్వభావమే ప్రేమ ఉన్నాడు దేవుడు. కానీ అటువంటి ప్రేమ ఉన్న దేవుడికి కోపం వస్తుందా? వస్తుంది. అవునా లేదా? వస్తుంది కదా. వచ్చింది అనేక సార్లు మనం బైబిల్ గ్రంథంలో చూసిన తర్వాత. ఎప్పుడు వస్తుంది అసలు, ఎందుకు వస్తుంది అని అంటే, దేవుడు అనేక మార్లు ఆయన మనం దేని కొరకు పిలవడ్డామంటే ఆశీర్వాదంకి కారకులే ఉంటా. ఇంకా దేనికంటే మనం పరిశుద్ధులుగా ఉండుటకు, మనం పరిశుద్ధులుగా, దేవుడు పరిశుద్ధుడి కనుక మనం పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచిన దేవుడు ఏం చేస్తాడంట, మనం ఆ పరిశుద్ధతలోని ఆయన ఆజ్ఞలు పాటించగా, ఆయన నీతిని మనం కొనసాగించలేక, ఈ లోకంలో ఆయనను వెంబడించలేకపోయినప్పుడు, ఆయన ఇష్టలుగా ఉండలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, వెంటనే ఆయన ఉగ్రతను, ఆయన నాశనాన్ని మన మీద రాదు. కానీ అనేక మార్లు గద్దించిన లోబడిన వాడికి మీదకి ఏమొస్తుందంట, ఎట్లా వస్తుంది? అనేక మార్లు ముందుకు స్టార్టింగ్ వెంటనే దేవుడిని కోపము, ఉగ్రత దేవుడు రప్పించే దేవుడు కాదు కదా. ఆయన ప్రేమ ఉన్న దేవుడు కాబట్టి ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా ఏం చేస్తాడు, న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే దేవుడు, మనల్ని క్రమపరిచే దేవుడు, మనల్ని శిక్షించే దేవుడు. ప్రభు ప్రేమించు కుమారుని శిక్షిస్తాడంట. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12:6 ఒక మాట ఉంటుంది. ఏంటంట, ఆయన నా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. దేవుడు గద్దిస్తాడు, దేవుడు దండిస్తాడు, దేవుడు క్రమపరుస్తూ ఉంటాడు. కానీ అవన్నిటిలోని కూడా మనం తృణీకరించకూడదు, వాటిని విసుకకూడదంట. దేవుడు ప్రేమించే కుమారుణ్ణి, స్వీకరించిన కుమారుని శిక్షిస్తాడు, దండిస్తూ ఉంటాడంట. అందుకే చూడండి, ఒక కుటుంబంలోని ఒక్కతే కుమార్తె, చాలా ప్రేమ తల్లిదండ్రులు ఇరువురికి. కుమార్తె ఏంటంట, ఇంకోసారి మాట వినకపోతే తండ్రికి కంప్లైంట్ చేసేది, ఇట్లా మాట వినట్లేదు, ఇటు చెప్పిన మాట వినట్లేదు, చెప్పింది పెట్టట్లేదు, లేదు చదవట్లేదు, ఏదో కంప్లైంట్. తల్లి ఏం చేస్తుంటుంది అంటే, తల్లి ప్రేమించట్లేదా? మరి లేదు, తల్లి ప్రేమిస్తుంది. కానీ ప్రేమిస్తుంది కాబట్టి ఏం చేస్తుంది, క్రమపరచబడాలని, తన జీవితం బాగోలని తండ్రికి చెప్తుంటే, తండ్రి ఏమంటుండే, తండ్రి కూడా ప్రేమ ఏంటంటే, కుమార్తె కాబట్టి ఒక్కరిదంటే ఇంకా చిన్నది కదా, పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటుంది కదా అని చెప్పి సర్దు చెప్తూ ఉంటే. కానీ ఒకసారి ఏమైందంట, తండ్రికే వచ్చిందంట, తండ్రికే కోపం వచ్చిందంట. తప్పు కుమార్తె చేసినప్పుడు అప్పుడు తన చేతుల్లోంచి రక్షించగలిగేది ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మనకి తల్లి తండ్రి కూడా దేవుడే. మనుషులు వచ్చి కోపాన్నే తట్టుకోలేనప్పుడు దేవుడు తల్లి వలె కనికరిస్తాడు, ఆదరిస్తాడు, తండ్రి వలె శిక్షిస్తాడు. మన విషయానికి వస్తే 2 రోల్స్ పోషించాల్సింది దేవుడే. మనకి తల్లి తండ్రి కూడా ఆయనే. తల్లిదండ్రులు విడిచిపెట్టినను ఆయన విడువని దేవుడు. అందుకే మనుషుల కోపాన్ని సహించలేము, మనము ఓర్చుకోలేము కదా. ఒకరు మనుషులు కోపాన్ని చూపించినట్లు అది ఎంత గాయమో, అది ఎంత కష్టమై ఉంటుంది. అలాంటిది దేవాది దేవుడు మన ఎడ్ల అటువంటి కోపాన్ని, ఉగ్రతను మనం చూపిస్తుంటే ఏం చేయడం, మనం అసలు తట్టుకోలేము, దాన్ని సహించలేము, వారంగా ఉంటాయి. చూడండి, అట్లాగే నహుము గ్రంథంలోని ఒక మాట ఉంటుంది చూడండి. నహుము గ్రంథంలో 1:6 తీయండి. దేవుడు ఏమై ఉన్నాడంట, దేవుని కొరకు మనం ఎక్కువగా ఏం వింటూ ఉంటామంట, ప్రేమగలే దేవుడు కాకుండా యేసయ్య ఈ భూలోకంలో 3.5 సంవత్సరములు ఆయన శిష్యులను ఏర్పరచుకొని బోధిస్తున్నప్పుడు ఎక్కువ సార్లు ఆయన పరలోకానికన్నా ఏంటంటే నరకం కొరకు ఎక్కువ బోధించారు, ఉగ్రత కొరకు ఎక్కువ ఆయన బోధించారు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవుట కదా ఆయన చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ చూడండి, నహూము 1వ అధ్యాయం 2వ మాట, యెహోవా రోషం గలవాడై యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులై వారి మీద కోపగించుకొను. ఆ కింద ఇంకోటి చూడండి 6వ మాటలో, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు.
ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలాగును. ఆయన కోపం ఎట్లా ఉంటుందంటే అగ్నివలే ఉంటుందంట. అందుకే ఆయన కోపాన్ని కోపాగ్ని అని అంటూ ఉంటారు. అందుకే అటువంటి దేవుణ్ణి ఈ అంచె దినాల్లో, అపాయకర దినాల్లోని ఆయన కోపాన్ని, ఆయన శాంతాన్ని ఏంటంటే ఆయన శోధించి మనము ఉగ్రత పాలవడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. కానీ మనకి చూడండి, ఆయన గద్దించినప్పుడు, ఆయన మనని దిద్దుబాటు చేస్తున్నప్పుడు, మనకి ఉపదేశం చేస్తున్నప్పుడు, మనము అనేక ప్రసంగాలు అన్నీ వింటూనే ఉంటాం. చాలాసార్లు అది చాలా లైట్గా తీసుకుంటుంటాం. ఎప్పుడు చెప్పిందే కదా, లేదంటే ఇది నా కొరకు కాదు కదా అని సరిచేసుకొని ఒక తీర్మానం తీసుకొని మనం చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంటాం. విని ఇది ఎన్నో మార్లు విన్నాను, ఈ ప్రసంగం బాగుంది, లేదంటే ఇది బాగుందని అనుకొని చాలాసార్లు మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సామెతల గ్రంథం 6:23 ఏముందంటే, దేవుడు గద్దించినప్పుడు అది మనం సరిచేసుకున్నట్లయితే ఆయన చేతిలో మనము పడం. 6:23 చూడండి, ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అంటే ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మనం సరిచేసుకున్నప్పుడు, మన ఉపదేశము కలిగినప్పుడు, వాక్యం మన జీవితాల్లో మనం దేవుడు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినప్పుడు, ఈ శిక్షార్థమైన ఈ గద్దింపులు ఏం చేస్తాయంట? జీవ మార్గములు. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు ఏంటంటే కొట్టక ముందే, డిసిప్లిన్ చేయకముందే ఏంటంటే మంచుకో మాట అమ్మా గొంటుకో దెబ్బ అంటుంటారు. అది నేను అనలేదు. చూడండి, అదే సామెతల గ్రంథం 12:1 చూడండి, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. అంటే ఏమంటుంది? ఎవరైతే గద్దింపును అసహించుకుంటారో, దాన్ని తృణీకరిస్తారో, దాన్ని త్రోసివేస్తారో వాళ్ళు ఏంటంట పశువులు. అందుకే ఏంటంట, పశువుకి దెబ్బలతో చెప్తే మాట వింటుంది, మనుషులకి మాటలతో చెప్తా కదా. దేవుడు కీడు లేదంటే ఆ ఉగ్రత అంతవరకు కదా, ఆయన ఇచ్చిన టైంని, అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసి, మనకు అనేకమైన అవకాశాలు కలిపినప్పుడు మనం మారుమనసు పొందలేనప్పుడు, విడిచిపెట్టలేనప్పుడు, మన బ్రతుకులు మనం మార్చుకోలేనప్పుడు, ఎప్పుడు చెప్పేదే కదరా అన్నట్టు మనం కొంచెం ఏంటంటే వాటిని మనకి ఏంటంటే ఈ గద్దింపును మనం ప్రక్కన పెట్టేసేటప్పుడు ఏమవుతాయంట, దేవుడి చేతిలో పడుట ఏంటంట బహు భయంకరము అంట కదా. అట్లాగా పడితే చాలా కష్టం. ఆ దెబ్బ దేవుడు ఇచ్చే ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు మన మనుషులు చెప్పినప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, సేవకులు చెప్తున్నప్పుడు అది మనం వినలేనప్పుడు అదంటే దేవుడి చేతిలో దేవుడి ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అనుభవపూర్వకంగా ఆ ట్రీట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయాస్కరంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అందులోకి వెళ్ళి వచ్చిన వారు అనుభవం ఉంటే నా మాటలు బాగా అర్థమవుతాయి, నేను ఏదైతే చెప్తున్నానో కదా. అట్లా కాకుండా దేవుడు చెప్తున్నప్పుడే మాటలతోనే మన జీవితాన్ని మనము సరి చేసుకుంటే అప్పుడేమవుతుందంట, అది మన జీవితము సరిచేయబడుతుంది. అట్లాగే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ మాట, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. నిత్యము భయం కలిగి. ఎందుకు ప్రజలు అంత భయం లేకుండా పాపం చేస్తున్నా అన్నారంటే, తక్షణమే ప్రసంగి అంటుంటాడు కదా, రావాల్సిన శిక్ష వెంటనే రావట్లేదు కాబట్టి, పాత నిబంధన గ్రంథంలోని వెనువెంటనే దేవుని శిక్ష, దేవుని ఉగ్రత ఆ భక్తుల మీదకు వచ్చినప్పుడు వారు సరి చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇది కృపకాలం కాబట్టి పాపానికి తగిన శిక్ష దేవుడు వెనువెంటనే ఇవ్వట్లేదు కాబట్టి వారు భయం విడిచి మనుషులు పాపం చేస్తున్నారంట. అందుకే ఏమంటుందంటే, నిత్యము ఎల్లప్పుడు, ఒకరోజు 2 రోజులు లేదంటే ఆదివారము లేదంటే మిగతా ఒక్కొక్క రోజు కాదు కదంట, అనుదినము మనం ఏం చేయాలంట, మన సిలువను ఎత్తుకొని. క్రైస్తవ జీవితము ఒకనాటి అనుభవం అయితే కాదు, ఒక నెల అనుభవం అయితే కాదు, సంవత్సరపు జీవితం అయితే కాదు, కానీ అనుదినము ఇట్స్ అ డైలీ వాక్ విత్ క్రైస్ట్ కదా. అనుదినము మన సిలువను ఎత్తుకొని మనము ఉపేక్షించుకొని ప్రభుతో మనము నడవలసిన స్థితి ఉంది. హృదయమును కఠినపరచుకొనుకోడు కదా. హృదయం కఠినపరచబడినప్పుడే ఏమవుతుందంట, మనం వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం, దిద్దుబాటుని. అది అసహ్యంగా ఉంటుంది. లేదంటే దేవుడు ఇచ్చిన క్రమశిక్షణ మనకు అంటే అంత సంతోషకరంగా ఉండదు. దేవుడు ప్రేమించి కుమారుని శిక్షిస్తాడనమాట. చూడండి, దేవుడు ఎవరి మీదకి ఆయన శిక్షను చూపిస్తాడంటే, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ మాటలో మనం చూద్దాము. 1
18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అంటే భక్తిహీనత మీద, దుర్నీతి మీద, దేవునికి అవిధేయులైన వారి మీద, దేవుని వినని వాటి మీద, ఎవరికి ఏంటంటే దుర్నీతి మీద వారి మీదకి దేవుని కోపము వచ్చుచున్నది అని ఇక్కడ రోమిలు రాసిన పత్రికలో ఉంటుంది కదా. చూడండి, అలాగే కీర్తనల గ్రంథము కొంచెం మీరు శ్రమ అనుకోకుండా బైబిల్ని దినాన్ని ఇటు అటు తిప్పితే మీ వాక్యంలో చూపించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుచున్నాను. 90వ అధ్యాయము 90వ కీర్తన 9వ మాట. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినను మా జీవితకాలము జరుపుకుందుము. చెప్పండి అమ్మ, చదవండి. చాలమ్మ. చూడండి, 7వ మాట చూద్దాము. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ఏమవుతుందంట? దేవుని ఉగ్రత, దేవుని కోపం మన జీవితాల్లో క్షీణించుచున్నాము అని ఉంది. అంటే ఎందులో క్షీణత అంటే ఆర్థికమైన క్షీణత, మన జీవితాల్లో ఆర్థికపరమైన క్షీణత, అప్పులు, బాధలు, శ్రమలు, ఆరోగ్యకరమైన అనారోగ్యము, లేదంటే కుటుంబ సమస్యలు, ఇటువంటివన్నీ క్షీణత. లేదంటే కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో ఐక్యమత్యత లేకుండా, సమాధానము సంతోషం లేకుండా క్షీణత. అన్ని విషయాల్లోని కూడా క్షీణత. ఎందుకంట? దేవుని కోపం వలన, దేవుని ఉగ్రతను బట్టి మన జీవితాల్లోని ఏంటంటే ఆ క్షీణతను మనము చూస్తున్నాం. ఈ సంవత్సరంలో పొందుకునే సంవత్సరంగా ఉన్నప్పుడు అటువంటికి క్షీణత, దేవుని కోపాన్ని బట్టి, దేవుని ఉగ్రతను బట్టి మన జీవితాల్లోని ఏంటంటే అటువంటి క్షీణతను, ఆరోగ్యపరమైన క్షీణత అయినను, లేదంటే ఆర్థిక క్షీణత అయినను, కుటుంబ అభివృద్ధిలో క్షీణత అయినను, ఇవేమి మన కుటుంబాల మీదకి రాకుండాలాగన మనము దేవుని దగ్గర నుంచి ఏంటంటే ఆత్మ సంబంధమైన దీవెనలు మనము పొందుకునే వారంగా ఉండాలి. దేవుని కోపాన్ని మనము రేపే వారంగా మనము ఉండకూడదు. పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అందరూ కదా, మొదటి నుంచి ఆఖరి వరకు పాత నిబంధనలో చూసుకుంటే దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించిన దగ్గర నుంచి ఆఖరి వరకు వారు బబులోను చెరలో వెళ్ళిపోయినంత వరకు కూడా దేవుని కోపాన్ని రేపారు. కాబట్టే దేవుడు అనేకమైన ప్రవక్తలు లేపాడు, అనేకమైన న్యాయాధిపతులు లేపారు. వారి పక్షాన ఉండి వారు దేవుని కోపాన్ని విశ్వసించలేనప్పుడు, దేవుని కార్యాలను నమ్మలేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి ప్రార్థన విన్నాడు. దాని తర్వాత వారి కొరకు ఏంటంటే న్యాయాధిపతులు లేపాడు, ప్రవక్తను లేపాడు, వారిని బోధించాడు. అయినప్పటికీ కూడా వారు వినలేనప్పుడు దేవుడు ఏం చేశాడంట? శత్రువుల చేతికి అనేక మార్లు అప్పచెప్పేశాడంట దేవుడు. ఎందుకంటే వారిని క్రమపరచడానికి. అయినప్పటికీ వారు ఏంటంటే పాత నిబంధన కాలం అంతటి దాన్ని అంతటినీ మనము చూడొచ్చు. చూడండి, మొదటిగా దేవుని కోపము దేని మీద రగులుకుంటుందంటే, దేవుని కోపము చూడండి నిర్గమకాండము 32:7 మాట చూడండి. ఎవరైనా తీస్తే చదవండి. నిర్గమకాండము 7వ మాట చదవండి. చాలా అక్క, థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనందరికీ తెలుసు, ఇక్కడ దేవుడు మోషే సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళిన తర్వాత 40 రాత్రులు ప్రగర్లు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంతా బోధించి తన పలకల మీద దేవుని చేవ్రాతతో ఇచ్చిన తర్వాత ఈ 40 దినాల్లోని కిందనున్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? మా నాయకుడు ఏమైపోయాడో, అసలు వస్తాడో రాదో అని భయపడి అహరోన్ని తొందర పెట్టి ఏం చేస్తున్నారంట? ఒక దూడను బంగారం, వారి దగ్గర ఉన్న బంగారాన్ని అంతా చేసి ఒక దూడను చేసి దాన్ని నిలవబెట్టి ఏం చేస్తున్నారంట? మాకు మోషే అన్నవాడు ఎవరో మాకు తెలియదు, అంతా మనకు తెలిసిందే. కానీ మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది ఏంటంట?
ఈ దూడనే అని చెప్పి వినబడినప్పుడు అప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, నువ్వు దిగి వెళ్ళు. అందుకే దేవుని కోపము మండిందంట. దేవుని కోపం మండి ఒక్క దినాన్నే చూడండి 28వ మాటలో ఉంటుంది, ప్రజల్లో ఇంచుమించు ఎంతమంది 3,000 మంది దేవుడి కోపాన్ని రగిల్చిన తర్వాత కీడొచ్చింది ఏంట, సమాజంలోని ఎంతమంది అంట 3,000 మంది చనిపోయారంట. 6 లక్షల మంది కాల్బలం ఉంటే అంటే బహుశా ప్రతి కుటుంబంలోని ఒక మరణం ఉంటే ఆ పాలెంలో ఎంత ఘోష ఉండొచ్చు, ఎంత దుఃఖం ఉండొచ్చు, ఎంత ఏడుపు ఉండొచ్చు కదా. అటువంటిగా దేవుని కోపము మండిందంట. దేవునికి ఇష్టం లేని అసహ్యమైన దేవుని కోపాన్ని రేపే ఒకటి ఏంటంటే విగ్రహ ఆరాధన. అట్లాగే చూడండి ద్వితీయోపదేశకము 32వ అధ్యాయంలో 32:16 అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయకృత్యముల చేత ఆయనను కోపింప చేసిరి. వారు దేవత్వం లేని దయ్యములకు తాము ఎరగని దేవతలకు దేనికి వారు పూజిస్తూ వచ్చారంట, దైవత్వం లేని దయ్యములను తాము ఎరుగని దేవతలను క్రొత్తగా పుట్టిన దేవతలకి కదమ్మా, కొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఎవరిని విసర్జించారంట, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితిని, నిన్ను కనిన దేవుణ్ణి మరచితిరి. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఊరుకున్నాడమ్మా. యెహోవా కిందన ఒక మాట ఉంది, దానిని చూచెను అంట. దానిని చూచాడంట, తన కుమారుల మీద కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడినై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవం కాని దాని వలన ఏం పుట్టిస్తున్నారంట, రోషాన్ని, దేవుని కోపాన్ని ఏంటంట, దైవం కాని దాన్ని వారు పూజిస్తున్నారు. దైవత్వం లేని వాటిని విగ్రహాలని పూజిస్తున్నారు. దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు అంట. తన మహిమను ఈ విగ్రహాలకి చెందనిచ్చే దేవుడు కాదంట. అటువంటి విధంగా ఏంటంట చేశారంట. చేసినప్పుడు అదే మాట చూడండి, ఇటువంటి మాట ఒకటి ఉంటుంది. కీర్తనల గ్రంథము 106:20 అక్క. చాలక్క అంటే దేవునికి మహిమ చెల్లించాల్సిన వారమై ఉన్నప్పటికీ వారు ఆ దేవుణ్ణి, ఓ ఇశ్రాయేలు ఏమైందంట, నిన్ను ఐగుప్తు నుంచి నడిపించినది. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, గడ్డి మేయు ఎద్దు వాళ్ళు ఆరాధించి ఉంటారు. ఇంకా ఏం చేశారంట, మళ్ళీ ఐగుప్తు నుంచి విడిపించింది ఈ ఎద్దే. ఏంటంట, గడ్డి మేయు ఎద్దు అని చెప్తున్నాడంట. దేవునికి కోపం రగులుకుంది. ఒక్క దినము ఒక్క పూటలోనే దేవుడు ఏం చేశాడంట, మోషే బ్రతిమాలుకున్నప్పటికీ కూడా దేవుని కోపము మండింది. ఏంటంట, ఒక్క దినానే 3,000 మంది దేవుడు ఏంటంటే నశింప చేసి ఉన్నారు. మన జీవితాల్లో మనము ఏంటంటే విగ్రహాలన్నీ విడిచిపెట్టి వచ్చి ఉన్నాం, విగ్రహాల జోలికి వెళ్ళాం కదా. అటువంటిది ఏమైతే మనమైతే చేయమేమో, విగ్రహాలు లేవు కదా మన ఇంట్లో, ఏ విధమైన లేవు, ఉండకూడదు కదా. అటువంటివి ఏమి మన జీవితాల్లో ఉండకపోయినప్పటికీ అన్యజనులు చేసే ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాం. అన్య విగ్రహాల వల్ల అటువంటి అపవిత్రత మనము అంటించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారు చేసే ఆచారాలని మాత్రము మనం విడిచిపెట్టకుండా ఉండం. ఎందుకంటే వారితో మాత్రం మనం కలిసి ఉండాలి, వారి పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. ఇట్లాగా వారి ఆచారాలు, వాస్తులు చూస్తాం, ముహూర్తాలు చూస్తూ ఉంటాం, పాలు పొంగబెడుతుంటాం, అక్షింతలు వేస్తాం. ఇవన్నీ కూడా వారి అన్యజనుల ఆచారాలు కదా. మన విగ్రహాలకైతే పూజించట్లేదు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం దేన్ని చూసుకోవాలంట, అసలు విగ్రహ అర్పితానికి వాటికి అర్పించినవి వాటికి బహుదూరంగా, వాటిని అసలు ఇట్లా తినచ్చా అలా తినచ్చా వారికి పెట్టలేదు, ఇన్ని కన్ఫ్యూజన్ డౌట్లు ఏమీ ఉండవసరం లేదు. అసలు విగ్రహాలకు అర్పించింది కానీ వాటిని అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. అదే మనకి శ్రేష్కరము కదమ్మా మన జీవితాలకు. దానివల్ల అనారోగ్య పాలైపోవడం, లేదంటే వేరొక మరణం పాలైపోయిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే విగ్రహ అర్పితలు తిని కదా. తెలియక చేసిన దానికన్నా మనము దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని స్వంత రక్షణని తెలుసుకున్న తర్వాత కూడా వాటి జోలికి వెళ్ళలేనప్పుడు వారి ఆచారాల్లో ఉంటాం
కదా, వారి పద్ధతులు పాటిస్తుంటాం. వారు ఏంటంటే చాలా విషయాల్లోని మనం వారితో రాజీ పడిపోతూ ఉంటాం. కాబట్టి ఏం చూసుకోవాలంట, వాటి జోలికి వాటి పద్ధతులకి మనము వెళ్ళకూడదు. మత్తయి సువార్తల 10వ అధ్యాయం 37వ మాటలో ఉంటుందంటే, నీ తల్లినైనను నీ తండ్రినైనను నీ ఏదంటే నీ అక్కనైనను నీ చెల్లినైనను అంట నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడు కాదు అంటూ ఉంటాడు దేవుడు. ఏంటంట విగ్రహము రాయి రూపంలో లేదా చెక్క రూపంలో అటువంటిది విగ్రహం కాదు, కానీ మన జీవితాల్లో దేవుని స్థానం తీసుకున్న మనుషులు కూడా కదా. కొంతమందికి భర్తలు విగ్రహాలు అయిపోతారు, కొంతమందికి భార్యలు విగ్రహాలు అయిపోతారు, కొంతమందికి బిడ్డల విగ్రహాలు అయిపోతాయి, కొంతమందికి డబ్బు విగ్రహం అయిపోతుంది కదా. ఆ డబ్బు కోసం ఆదివారము సంఘానికి రావాల్సిన, సావాసానికి రావాల్సిన దానికోసం ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి వ్యాపారం చేసుకోవడానికి వారు పునరుద్ధాన దినాన్ని దేవుని సన్నిధిలోని కనపడరు. కొంతమందికి బంధువులు ఎక్కువైపోతూ ఉంటారు, కొంతమందికి బిడ్డల మాటలే ఎక్కువైపోతూ ఉంటారు కదా. అందుకే ఏంటంటే ఒకవేళ సేవకురాలు ఎవరైనా చెప్పినప్పటికీ బిడ్డల కొరకు వాళ్ళు క్రమపరచడానికి, వారిని సరిచేయటానికి వారి కొరకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే వినరు, నమ్మరు. అనేకసారి పాస్ట్గా చెప్తూ ఉంటారు కదా. కొన్ని అనుభవాలు నా జీవితంలో చూసినప్పుడు నమ్మరు. ఏంటంటే ప్రేమించి స్నేహితుడు ఏంటంటే గాయములు చేయను, పగవాడే ముద్దులు పెడుతూ ఉంటాడు. కాకి పిల్ల కాకు ముద్దు, కానీ ఏంటంటే పగవాడే ముద్దులు పెడుతూ ఉంటాడు. అంట ప్రేమించి స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు సరి చేయడానికి. వాళ్ళని ప్రేమించి చెప్పినప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కువైపోతుంటారు, దేవుని సేవకుని మాట లేదంటే వాక్యము మనం తీసుకోరం. కొంతమందికి బంధువులే ఎక్కువ కదా. ఆదివారము బంధువులు పిలుస్తుంటారు, లేదంటే బంధువులతో షాపింగ్కి వెళ్ళడానికి, అది మానేసి కాదనట్లేదు, బంధువులు ఇంపార్టెంటే, కానీ దేవుని సహవాసము దేవుని సన్నిధి ముందు చూసుకొని ఆ తర్వాత వారు ఇంకనూ మనల్ని పెళ్ళిళ్ళకి వాళ్ళ పేరెంటాలకి వారి భోజనాలకి ఆ దినం అని తెలిసి మనం దేవుని ఆరాధించిన దినము, అది పునరుద్ధాన దినము, అది ప్రత్యేకించబడిందని అని తెలిసినప్పటికీ వారు మనం పిలుస్తున్నారంటే వారు ఇంకనూ ఏంటంటే మనలో ఆ వేరుతనం, ఆ భిన్నత్వం అది వారు చూడలేదు, ఆ ప్రత్యేకత చూడలేదు కదా. హామాను అంటూ ఉంటాడు, మన రాజ్యంలో ఒక తెగ ఉంది, ఒక జాతి ఉంది, వారి విధులు సకల జనుల విధుల కన్నా ప్రత్యేకంగా ఉన్నారంట. అంటే హామానికి అది తెలిసింది కదా. రాజ్యంలో అనేక మంది ప్రజలు ఉన్నప్పుడు యూదా జాతి వారిని గ్రహించేటట్టు వారు ఉన్నారు. అట్లాగా ఇంకనూ మీ బంధువులు మిమ్మల్ని వాళ్ళ పెళ్ళిళ్ళకి, వివాహాలకి, భోజనాలకి పిలుస్తున్నారంటే చాలామంది ఎందుకమ్మా కొన్నిసార్లు రాలేదని అడుగుతూ ఉంటే చాలా సింపుల్గా అంటే చుట్టాలు ఇంటికి వచ్చారండి, చుట్టాలు భోజనాలకి వచ్చారని అంటారు కదా. వారికి అది సెలవు దినము. అందుకే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ దినాన్నే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, బయటికి వెళ్తుంటారు, ప్రయాణాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు మందిరం తర్వాతే, దేవుని సన్నిధి తర్వాతే. అన్నీ చేయొద్దని అనట్లేదు, కానీ ముందు కదా. లేదంటే అత్యవసరం అయితే 1 గంట ఆరాధనకు వచ్చి చూసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాళ్ళు, హాస్పిటల్ డాక్టర్లు, లేదంటే ఇంకా ఉన్నత అధికారులు ఉన్నవారందరూ ఏం చేయొచ్చమ్మా, ఒక ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయారు. ఒకసారి చూడండి, 27వ తారీఖుని మనం ఉమెన్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత చాలామంది ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు అంటే చాలామంది దగ్గర వచ్చింది ఏంటంటే అది వారు పండగ దినమో వారు పిలిచినా రారు. అది రిపబ్లిక్ డే అయితే, ఇండిపెండెన్స్ డే అయితే వారు వస్తారు, కానీ అందుకే ఏంటంటే అది దాని కొరకు పిలవబడలేదు. కానీ యోధురాలని ఎవరికి కావాలి, ఇది క్రైస్తవ స్త్రీలకు కావాలి అని అనుకున్నాం. వారు రారు. మీరు ఎవరు క్రైస్తవేతలు ఇతర అన్యజనుల ఫ్రెండ్స్ ఎవరిని పిలిస్తే రారు. అట్లాగ మనం రాము అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామమ్మా దేవుని సన్నిధికి? వాళ్ళు రారు. వారు పండగలు ఉన్నప్పుడు, ఆచారాలు ఉన్నప్పుడు, వారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు విడిచిపెట్టాలం రారు వాళ్ళు. గమనించి చూడండి, అటువంటిది పౌరుషం కలిగి, రోషం కలిగి వారు ఏంటంటే దైవత్వం లేని విగ్రహాలు, జీవం గల దేవుడు కాపోయినా వారు చేస్తారు. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా మీరు పిలండి. మనం అట్లాగే వెళ్ళిపోతూ ఉంటాం. పెళ్ళిళ్ళకి పిలిచిన దేవుని మానేసి, సహవాసాలు మానేసి, వాళ్ళు భోజనానికి పిలిచినప్పుడు, లేదంటే మనం పిలుస్తూ ఉంటాం అదే రోజు. అట్లా మనం క్రైస్తవులమి మోమాటానికి పోయి అట్లా మనం చేస్తాం, కానీ వారు పోరు. ఇంకొకటి ఏంటంటే మొన్న కుంభమేళ అయింది, ఎప్పుడన్నా గమనించారో లేదో, అటువంటికి ఇసుకేస్తే రాదు. ఎవరిని ప్రభుత్వము ఇన్వైట్ చేయలేదు. అక్కడ అవుతుందని చెప్పి మాత్రము అందరికీ సమాచారం తెలిసింది. అటువంటి భక్తే 27వ తారీఖుని ఎందుకు మనం పెళ్ళలేదు, అది ఆలోచన చేసుకుందాం. మన భక్తి జీవితాలు, దేవుడు రోషం గల దేవుడు, మీ తండ్రి ఎలాగున్నా మనము అట్లా ఉండాలని. మనకి ఏంటంటే
ఏదో ఆత్మీయ జీవితం వెళ్తుంది కదా, అట్లా కొనసాగింది. రోషం లేని, పౌరుషం లేని ఆత్మీయ జీవితాలు. ఇంకా ఏంటంటే వారితో పాటు కలిసి వారి భోజనాల్లో, వారి పండుగల్లో కలిసి చేస్తుంటాం. అది మనం మర్చిపోకూడదు. కానీ అంత బాగానే ఉన్నాం కదా, మేము విగ్రహాలు చేస్తున్నాం, వారితో కలిసి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం, మా జీవితాలు బాగున్నాయని అనుకుంటున్నాం. కానీ ఏంటంటే చూడండి ఒకసారి రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు దాన్ని చూసి ఊరుకునే దేవుడు కాదు. మీరు మర్చిపోతున్నామేమో, కానీ దేవుడు రోషం గల దేవుడు. రోమీలు రాసిన పత్రిక 2:5 మాట చూడండి. మీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావు. ఇప్పుడేమీ బాగానే ఉంది, అంతా బాగానే జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు చూశారులే, ఎవరు కనిపెట్టారులే, ఎవరు విన్నారులే అని అనుకుంటున్నావు. దేవునికి కనిపించని స్పష్టమేమీ లేదు కదా. దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు ఒక దినానికి ఇదంతా ఏం చేస్తున్నామంట, ఉగ్రత ఒక దినాన న్యాయ దినము, తీర్పు దినము ఒకటి ఉంటుందంట. ఆ దినమున దేవుడు న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు ఆ రోజున తీర్పు పొందుకున్నప్పుడు ఈ ఉగ్రతనంతా మనం సమకూర్చుకుంటున్నాం అంట. దేవుని ఉగ్రత అంతా దేవుడు అంట కోపాన్ని అంచుకుంటున్నాంట మన ఎడల. ఎటువంటి అంటే కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు కాబట్టి పలుమార్లు దేవుడు ఏంటంటే కోపాన్ని రేపేవారుగా ఇజ్రాయేల్ ఉన్నప్పుడు దేవుడు ఏం చేసుకుంటా అనేక మార్లు, ఒక మాట ఉంటుంది కీర్తనల గ్రంథంలో ఏంటంటే అనేక మార్లు తన కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడంట, అవకాశాలు ఇస్తూ ఉన్నాడంట, తన కృపను మన ఎడల విస్తరిస్తూ ఉన్నాడంట. అట్లాగా మనం ఆయన కృపను, ఆయన దీర్ఘశాంతాన్ని రద్దుపరచకుండా అటువంటి వాటికి దూరంగా విగ్రహాల్ని పూజించిన అవసరం లేదు. కానీ విగ్రహ ఆచారాల్లోని, ఆ నమ్మకాల్లోని, ఆ విధుల్లోని, వాటన్నిటిలోని మనకి శ్రేయస్కరం ఏంటంటే వాటికి దూరంగా ఉండటమే అది శ్రేయస్కరం. ఇంకొకటి చూడండి, దేవుని కోపాన్ని రేపింది ఇంకొకటి ఏంటంటే యెహోషువ 7వ అధ్యాయము 1వ మాట. యెహోషువ 7:1 ఎవరైనా తీస్తే చదవండి. కోపించిన. అట్లాగే ఇంకొక మాట చదవండి అక్క, 24 చదవండి. ఎప్పుడమ్మా దేవుడు కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకొలను అంటే అప్పుడు దేవుని కోపము తీరింది. చాలాసార్లు అన్నాల్సిన మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే, మనం ఎవరైనా బాధ పెట్టిన వాడిని అనేసిన తర్వాత ఆయాసపడిపోయి అలసిపోయిన తర్వాత అప్పుడు మనలో ఉన్న కోపం చల్లారి. అట్లాగా దేవుని కోపం ఎప్పుడు చల్లారిందంట, అప్పుడు రాళ్ళ కుప్పగా వారిని వేసిన తర్వాత, వారిని చంపేసిన తర్వాత, మొత్తం అందరినీ, వారి పిల్లలు, వారి పశు సంపద, వారి కుమారులు అందరూ చనిపోయిన తర్వాత దేవుని కోపం. ఇదంతా మనకి తెలిసిందా? అంటే ఏంటంట, దొంగతనము దేవుని కోపాన్ని రేపుతుందంట. అంటే మనము కష్టపడకుండా మనం తీసుకున్నది, లేదంటే మనం అడగకుండా తీసుకున్నది. ఎవరన్నా మనకు తెలియకుండా చాలాసార్లు ఉద్యోగాల్లో కానీ ఏదన్నాను స్టేషనరీ ఉన్నట్లయితే ఆ పెన్సిళ్ళు, ఆ పేపర్లు అవన్నీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే వారికి పై అధికారి ఉండరు. ఏ స్టోర్ అయితే వారు పనిచేస్తున్న దగ్గర ఏదైతే పనిచేస్తున్నారో మనం అడగకుండా తీసుకునేది, అది ఏదైనప్పటికీ చిన్నదైనప్పటికీ అడిగి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చేయబడిన దానిలో, శపితమైన చేయబడిన దానిలో ఎంత తీసుకున్నాడమ్మా? ఎంత ఉంది? కొంతే అట.
ఈ దినాన ఏదో చిన్నదే మనం ఆశించాము, ఇదేముందులే అడగడం అని చెప్పి తెచ్చేసుకున్నాం అనుకోండి, మనం పనిచేసే ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనప్పటికీ తెచ్చుకుంటే ఏమవుతుందంట, కష్టపడకుండా అదేంటంట, అది శాపం అంట. అటువంటి సొమ్ముతోని ఏంటంటే ఆకాను ఒక్కడే తీశాడు, కానీ నాశనము, తీర్పు, ఉగ్రత మొత్తం ఎవరి మీదకి వచ్చింది, కుటుంబం అంతటి మీదకి వచ్చింది. అటువంటి రీతిగా లంచంతోలే కానీ, అన్యాయంగా కానీ, అడ్డత్రోవల్లో కానీ ఇటువంటి రీతిగా సంపాదించిందంతా దొంగతనంతోనే సమానం. అటువంటి రీతిగా వచ్చిందంతయు కూడా ఏంటవుతుందంట, అది మొత్తం అందరూ ఆ తెచ్చిన సంపద ఏమవుతుంది, అది కుటుంబం అంతా తింటారు. ఆ సంపదతో, లేదంటే ఆ శాలరీతో, ఆ డబ్బుతో కుటుంబం అందరూ దాన్ని పోషించబడుతూ ఉంటారు. కాబట్టి ఆ కీడు, దేవుని ఉగ్రత ఏమవుతుందంట, ఒక్క ఆకాను ఏంటంటే వ్యభిచారం చేయలేదు, లేదంటే విగ్రహారాధన చేయలేదు, కానీ దొంగతనం చేశాడు. శపితమైన దాన్ని ముట్టి ఉన్నాడు. ఏదైతే తీసుకోకూడదు అన్నాడో దాన్ని తీసుకున్నాడు. దేవుడు చూడలేదు అని అనుకున్నాడు. కాబట్టి ఏమైందంట, తన మట్టుకు మాత్రమే ఆ శిక్ష రాలేదు, కానీ కుటుంబం అనంతటి మీదకి కూడా శిక్ష ఆ దినాన్న వచ్చింది. చూడండి, సామెతల గ్రంథము 13:11 మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనును. ఇంకొక మాట చూడండి, అంటే మోసం చేత సంపాదించిన ధనము అదేంటంట, క్షీణించిపోతుందంట. అది నీకు అన్యాయంగా, లేదంటే లంచం ఇచ్చి అటువంటి సంపాదన అంతయు కూడా అది నీకు క్షీణతే. నీకు ఏంటంటే ఆ మోసం చేసిందంటే మనం తిన్నను తృప్తి పడము అంట కదా. అందులో హోషేయ రాసిన గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎట్లా ఉంటుందంటే చిల్లి చంచులో వేసింది ఉంటుంది. డబ్బు అయితే వస్తూ ఉంటుంది, శాలరీ అయితే వస్తుంటుంది, కానీ అది మన అవసరతల్ని తీర్చదంట కదా. అటువంటి రీతిగా మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోను, కానీ కష్టం చేర్చి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును అంట. అట్లాగే 28వ అధ్యాయము సామెతలు 28:24 చూడండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకుని వాడు నశింపజేయువానికి జతకాడు. చాలాసార్లు ఈ దినాల్లో చూస్తుంటాం, తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళ ఆస్తి కొరకు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతూ ఉంటారు, వృద్ధాప్యంలో వారిని విడుస్తూ ఉంటారు. వారి కన్నీరికి, వారికి ఏంటంటే వాటికు వారిని విడిచిపెట్టేసి బిడ్డలుగా వారు చూడక, వారి ఆలనా పాలన చూడకుండా వారు సంపాదించిన ఆస్తి అయితే కావాలి కదా. ఈ తల్లిదండ్రులు సొమ్మును దోచుకున్నారు, అది వారికి ఎట్లా ఉంటుందంటే అది మాకు రావాల్సింది, అది మాకు న్యాయపరంగా అది మాకు చెందవలసిందని అనుకుంటారంట. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటాడంటే అది ద్రోహం కాదనుకుని వారంట. అది వారికి అదేంట, అది తప్పు కాదు, అది పాపం కాదు అని అనుకుంటున్నారు. వారు ఎటువంటి వారితో అంట, నశింపజేయవానికి జతకాడు అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఏదైనా అత్తమావులది, లేదంటే తల్లిదండ్రులది, లేదంటే కోట్ల వరకు వెళ్తూ ఉంటారు. నాకు తెలుసు కొంతమంది కోట్ల వరకు వెళ్ళిన స్థితులు ఉంటాయి. తల్లిదండ్రుల కొరకు అత్తమావులు వారిని అయితే చూడరు, కానీ వృద్ధాప్యంలో వారి కష్టానికి వారిని విడిచిపెట్టేసి వారి బాగోగులు చూడకుండా బిడ్డలైన వారు కదా. అటువంటిది ఏంటంటే అన్యాయంగా, అక్రమంగా ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటారు. అటువంటిది ఏంటంటే అది కూడా పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. అది అక్రమంగా, అన్యాయంగా మనం సంపాదించకూడదు, అది దొంగతనంతో సమానము. అది దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని మన జీవితాల మీద రేపుతూ ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ మాట చూస్తాను. దొంగులవాడు ఇక మీద దొంగిలిక అక్కర కలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. ఏంటంటే దొంగిలివాడు ఇక మీదట దొంగిలిగా ఇంకా ఏం చేయాలంట, దొంగిలించకుండా. ఏ విషయాల్లో దొంగిలిస్తూ ఉంటాం, చాలాసార్లు దేవునికి ఇవ్వాల్సిన విషయంలో మనము దొంగిలిస్తూ ఉంటామంట. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ దినవృత్తాంతాల గ్రంథము 29:14 మాటను చూద్దాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత
మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. అంటే ఇక్కడ దావీదు హృదయానుసారుడు అంటూ ఉంటే దానికి ఇంకొక లక్షణం మనం చూడొచ్చు. ఏంటంటే మేము ఏ పాటి వారమో కదా, నీవు ఇచ్చిన దాంట్లోనే నీకు ఇస్తున్నాం ప్రభువా, నువ్వు మాకు దయచేసావు. ఈ ఐశ్వర్యము, ఈ గొప్పతనము, ఇదంతా ఈ ఆశీర్వాదము నువ్వు ఇచ్చావు, అందులో అనేది నీది నీకే ఇస్తున్నామని మనసు. సొలొమోను ఏంటంటే ఆ మందిరం కట్టించడానికి దావీదు ఎట్లా కొట్టివేయబడ్డాడు దేవుడి తర్వాత, సొలొమోన్ కట్టించడానికి తను ఇస్తూ తన కష్టకాలంలోని తను బంగారము వెండి దాచి సొలొమోన్కి ఇచ్చి తన ప్రజలందరికీ చెప్తున్నాడు, మీరు కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఏంటంటే అప్పుడు పైన ఒక తన ప్రజలందరూ కూడా యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా 5వ మాటలో అని ప్రేరేపిస్తున్నాడు అనమాట. అంటే ప్రేరేపిస్తూ ఈ మాటలు చెప్తున్నాడంట. ఆ మనసు ఎట్లా ఉందంటే ఎక్కడ దొంగిలిస్తున్నామంటే దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో మనం దొంగిలిస్తూ ఉన్నాం. ఇంకొక విషయంలో ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమ విషయంలో మనము దొంగిలిస్తూ ఉన్నాం. దేవునికి రావాల్సిన మహిమను మనుషులుగా మనమే దాన్ని తీసేసుకుంటూ ఉంటాం కదా. అట్లాగా ఇది మాత్రమే కాకుండా ఏం చేయాలంట, దొంగిలిన వాడు ఇంకా దొంగిలించక ఏంటంట మీ చేతుల కష్టంతో మంచి పని చేయవలను. చేసినంత పని కష్టము అంతా అన్యాయంగా చేసింది కాకుండా మంచి పని చేయాలంట కదా. వ్యాపారం చేస్తున్నప్పుడు లేదంటే మంచిది కాంది, నాశరికమైంది, కల్తీ అయింది, అట్లాగా వ్యాపారాలు చేయకూడదు. లేదంటే ఇతరులకు క్రైస్తవులుగా వారికి హానికరంగా, ఆరోగ్యానికి హానికరంగా అది చేస్తుందని చెప్పి చిన్న చిన్న పాన్ షాపుల్లోని యూజువల్గా ఏంటంటే సిగరెట్లు, బీడీలు, ఖైనీలు అదంతా తెలుసు, అవి ఇతరులకి హానికరంగా కలిగి చేస్తాయని చెప్పి, అంటే చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వం. బ్రాందీ షాపుల్లో అమ్మడం అట్లాంటివి ఏంటంటే వైన్ షాపులు లేదంటే మత్తు పదార్థాలు ఇటువంటివన్నీ కూడా మంచి పని చేయాలంట. ఏ పని అంట, ఇట్లాంటి ఇతరులకు హాని చేసేవి, లేదంటే ఉన్న ధర కన్నా మరి ఎక్కువగా లాభానికి అమ్మేసేది, లేదంటే మంచి వస్తువులు కానివి, లేదంటే అటువంటి రీతిగా మోసంతో అన్యాయంగా అట్లా కాదు. మీరు ఎట్లా చేయాలంట, మంచి పని చేస్తూ మీ చేతుల పనితో కష్టార్జితము న్యాయంగా మంచిగా యథార్థంగా మీరు పని చేయాలంట. మూడోది ఏంటంటే దేవుడికి ఎక్కడ కోపం వస్తుందంట, మొదట ఏం చూసుకున్నాము, విగ్రహానత దేవుని కోపాన్ని రేపినట్లయితే దొంగతనము, రెండోది ఏంటమ్మా దొంగతనము దేవుడి కోపాన్ని రేపుతూ ఉంటుంది. మూడోదిగా కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 21వ మాట, 78:20 మాట, ఈ 19, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించుకుని యాకోబు సంతతిని దహించి వేటకు అగ్ని రాజేసిన, ఇజ్రాయిల్ సంతతిని హరించి వేటకు కోపము పుట్టెను. ఎందుకనగా వారు దేవుని యందు విశ్వాసము ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. దేవునికి కోపాన్ని మరొకసారి రేపింది ఏంటంటే మన అవిశ్వాసపు మాటలు అనమాట. ఇక్కడ ఏంటంటే అనేక మార్లు సముద్రము, ఎర్ర సముద్రం 2 పాయలైంది, 6 నెలలు వెళ్ళింది, అనేక మార్లు ఇజ్రాయెల్ చూచినప్పటికీ కూడా ఇక్కడ చేయగలడా, దేవుడు చేస్తాడా, కిందటి సంవత్సరమే కిందటి వారమో లేదా నిన్నటి రోజునే దేవుడు ఒక అద్భుతం చేసి ఉంటాడు, దేవుడు మనం బలపరిచి ఉంటాడు, ఆ శ్రమలోని ఆ బాధలోని ఆ కష్టంలో విడిపించి ఉంటాడు. మరలా ఈ దినాన్న మళ్ళీ ఈ రోజుకి మన విశ్వాసం ఎట్లాగా అయిపోతుంది అంటే నీరు గారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే అనుమానం, సందేహం, దేవుడు చేయగలడా, దేవుడు చేస్తాడా అని అవిశ్వాసము మనలో వచ్చేస్తుంటుంది. అంటే యెషయా అంటూ ఉంటాడు కదా, విశ్వసించువాడు కలవర పడడు అంట.
యోబుకి ఏమవుతుందంట, సమస్తాన్ని కోల్పోతాడంట. ఇటు కూర్చుంటే కురుపులు, ఇటు కూర్చుంటే కురుపులు, ముందుకి వెనక్కి కూడా చారబడే స్థితిలోనంతా తల నుంచి అరికాలు వరకు అనేకమైన ఏంటంటే ఆ కురుపులతోని దేవుడు శరీరంలోని శ్రమ అనుభవిస్తున్నప్పుడు, చిల్ల పెంకులతో గోపుతున్నప్పుడు, బూడిదలో కూర్చున్నప్పుడు కూడా అవిశ్వాసపు మాటలు రాలే. సమస్తాన్ని కోల్పోయాడు. ఒక్క దినాన కుటుంబము, సంపద, పిల్లలు అందరినీ కోల్పోయాడు. అటు అయినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి మంచే పొందుకుంటామా, కీడును పొందుకోమా అంటే ఇంకేమంటుంటాడంటే, సర్వశక్తిగలుడు అన్యాయం చేయట అసంభవము అని అంటాడంటే విశ్వాసంతో కూడిన మాటలు చెప్తూ ఉంటాడంట. అట్లాగే దేవుడికి మనం చాలాసార్లు శ్రమల్లోంచి, బాధల్లోంచి వెళ్తున్నప్పుడు అవిశ్వాసం ఏం చేస్తుందంట, మన జీవితాల్లో బలహీనపరిచేస్తూ ఉంటుందంట. అవిశ్వాసము బలహీనపరుస్తుందంట. రమారేబి 100 ఏళ్ళైనప్పుడు అబ్రహాంకి రోమిలు రాసిన పత్రికలో ఉంటుంది ఏంటంట, మృతతుల్యమైన వారి శరీరములు చూసి వారు సందేహించి ఆలోచన చేసుకొనిరే అని ఉంటుంది ఒక మాట అక్కడ. అంటే మానవులుగా మనకి ఆలోచన పరిస్థితులు చూసినప్పుడు ఇంకేమవుతుంది, అధికారులు చెయ్యట్లేదు పనులు, దేవుడు ఇంకేం కనికరిస్తాడు, ఇవే ఎప్పుడు మా కుటుంబంలో విడుదల వస్తుందని మనకి మనుషులుగా మనం కంటితో చూసినప్పుడు మనకు అట్లా అనిపించచ్చు. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, అయినప్పటికీ దేవుడు ఆ కార్యం చేయుటకు, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి రూఢిగా విశ్వసించాడని ఉంటుంది. రూఢిగా విశ్వసించి మహిమపరిచి విశ్వాసం ద్వారా బలము పొందుకున్నాడు అని ఉంటుంది. విశ్వాసంతో ఇస్సాకుని పొందుకున్నాడు కదా. శ్రమల్లోని, విశ్వాసంలో, ఈ పోరాటంలోని మన విశ్వాసము స్థిరంగా నిలకడగా ఉండాలి. లేకపోతే దేవుడు అటువంటి టైంలో ఒక పుస్తకం ఉంటుందంట కదా, మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, భక్తిహీనులు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏంటంట, ఇదంతా వ్యర్థమే, మీరు ఇంత శ్రమల పాలవుతున్నారు, ఒకసారి చదవండి ఎప్పుడన్నా. అక్కడ మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నారు కదా, అన్యజనులు అన్నప్పుడు ఇన్నాళ్ళు వెళ్తున్నావు, ఇంత నమ్మకంగా ఉంటున్నావు, ఇంత వెళ్తున్నావు, దేవుడు ఎక్కడ విడిపించాడు అన్న మాటలు అయినప్పటికీ కూడా వారి మాటలన్నిటినీ కూడా దేవుడు ఒక గ్రంథమందు లిఖిస్తాడంట కదా, లిఖించి దాన్ని ఉంచుతాడంట. దేవుడు అటువంటి సంభాషణని కూడా ఒక పుస్తకంలో రాసి ఉంచి దేవుడు దాని తగిన ఫలితాన్ని మనం చూపించిన విశ్వాసాన్ని బట్టి శ్రమల్లో సహించుకున్నప్పుడు, ఓచుకున్నప్పుడు విశ్వాసంతో, ఏంటంటే ఓచుకోవడమే కాదు, అవిశ్వాసపు మాటలు కూడా దేవుడు వింటాడంట. విన్నప్పుడు ఏంటంటే ఉగ్రత దేవుడు తెప్పిస్తాడంట. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఆఖరిగా దేవుడు సనుగుణ్ణి ఒప్పుకోడు. శనికి వారి సంహారకుడిని తెచ్చుకున్నారంట. ఎవరంటమ్మా? ఇజ్రాయేల్. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 11వ మాట. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేల. అక్కడంతా మనకు పైనంతా జరిగింది తెలుసు. ఏంటంటే కోరాహు, అభిరామ్ వారు ఇంకా ముఖ్యమైన 250 మందిని వచ్చి అహరోను ఎవరు మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరొక్కలేనా పరిశుద్ధులు? మేము పరిశుద్ధులం కాదా? సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు, మీరు ఎందుకు మమ్మల్ని మీద మీరు హెచ్చించుకుంటున్నారని చెప్పేసి కిందన వారు మోషేతో అహరోన్తో మాట్లాడుతున్నప్పుడు వారు సనుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మోషే చెప్తున్నాడు, మీరు విరోధంగా మీరు సనగనేలా అని అనిన తర్వాత ఆ దినాన ఏమవుతుందంట, మొత్తము కోరాహు కుటుంబము, దాతాను కుటుంబము, అభిరామ్ కుటుంబం అందరూ దేవుడే చేశాడని వాళ్ళకి మరణం మామూలుగా రాలేదు. కానీ వారు బ్రతికి ఉండగానే భూమి నెరవిడిచి, అంటే భూమి 2 ఇట్లాగా పాయలయ్యి వారు కుటుంబాలతో, వారి బిడ్డలతో వారు భూమిలోకి వారు బ్రతికుండగానే నశించిపోయారు అని ఉంటుంది కదా. ఆ మిగతా 250 మంది వీరు కాకుండా, వీరి కుటుంబాలు కాకుండా మిగతా 250 మంది ఉంటారు కదా. 35వ మాటలో చూడండి, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 కాల్చివేసెను. 50 మందిని కదా. ఈ 250 మంది చదువుతున్నప్పుడు ఈ కుటుంబాలు కోరాహు, అభిరాము, దాతాను దేవుడు శిక్షించాడు అని చెప్పాను అనుకోండి. ఈ 250 మంది అంటే వెనకాల జై జై అంటూ ఉంటారు కదా, మేము
మేము ఉన్నాము వాళ్ళతోని అన్నట్టు వారు సముఖతను తెలుపుతూ ఉండి జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు పెద్దగా ఏమి రోల్ లేకపోయినా దేవుడు వారిని కూడా కదా వాళ్ళ పాపంలో పాలిభాగస్తుల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు కదా. అగ్ని వచ్చి వాళ్ళ మొత్తం ఈ 250 మందిని ఏంటంటే కాల్చివేసింది కదా. ఆ దినాన ఏంటంటే వారు సమాజంలో ఉండకుండా వారు నశించిపోయిరని ఉంటుంది. ఇది చూసి ఏం చేశారంట, భూమి మనలను మృంగునేమో అని అనుకొనుచు వారు పారిపోయారంట. పాలెంలో ఉన్న ప్రజలందరూ వారి ప్రాణభయంతో వారు పారిపోయిన తర్వాత బుద్ధి వచ్చిందా ఆ దినాన? లేదు. ప్రతి మనుషునికి వచ్చిన సాధారణంగా వచ్చే మరణశిక్ష అయితే ఆ పాలెంలో రాకపోయినప్పటికీ వారు ఇంక చూడండి ఎంత అవిధేయత, ఎంత అక్రమము, ఎంత లోబడిన ప్రజలు చూడండి. ఆ కిందనే మరునాడు అంట 41వ మాటలో ఉంటుంది, ఇజ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులను విరోధంగా ఆ రాత్రి జరిగి ఉంటుంది దేవుని తీర్పు ఉగ్రతను. పాలెంలోని అటువంటి గొప్ప వింతైన తీర్పు వచ్చినప్పటికీ ఆ మరుసటి రోజే మర్చిపోయారు. అప్పుడే మర్చిపోయి అందరూ మళ్ళీ ఏంటంటే యెహోవా ప్రజలను మీరు చంపితిరని మోషే మీద తిరుగుబాటు చేసి వారి మీద సనుక్కుంటున్నారంట. సనుక్కున్నప్పుడు అప్పుడు కూడా దేవుని తీర్పు వస్తుందంట. చూడండి 46లో, అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చితము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టనని అహరోనుతో చెప్పగా కదా. అప్పుడు ధూపార్తిని పట్టుకొని దేవుని ఏంటంటే కోపం రగులుకున్నది అని చెప్పి ఒక పాలెం చివరి నుంచి ఏంటంటే దేవుని కోపం రగులుకొనక అది జనాల మీద చనిపోతున్నారనమాట. చనిపోతున్నప్పుడు అప్పుడు మోషే చెప్తాడు అహరోనులోని నీవు ధూపార్తి మీద అగ్ని వేసుకొని నువ్వు వెళ్ళి చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యన నిలబడు అని చెప్పి వెళ్తున్నప్పుడు అహరోను ఎట్లా వెళ్తాడంట, పరిగెత్తుకొని కిందన ఉంటుంది. పరిగెత్తుకొని వెళ్ళి చచ్చిన వారి ఎలా వారి మధ్య నిలబడగా నేను కోరాహు తిరుగుబాటుకు చనిపోయిన వారు కాక ఆ పక్కన ఉంటుంది. ఎంతమంది చనిపోయారమ్మా? వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. వారికి బుద్ధి వచ్చిందా? వారు శనిగి ఉన్నారు. అట్లాగ మనం నిర్గమకాండంలో చూసినప్పుడు అనేక మార్లు ఏం చేశారంటే ఆహారం లేనప్పుడు శనిగారు. మాకు ఏంటంటే అక్కడ ఐగుప్తులో ఈ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, ఇక్కడ మాంసం లేదని దాని కొరకు శనిగారు. నీళ్లు లేనప్పుడు దాని కొరకు శనిగారు. లేదంటే మన్నాని దేవుడు ఆకాశం తెరిచి లేదంటే దేవదూతల ఆహారం పంపించినప్పుడు కూడా దాని కొరకు శనిగారు. వేగుల వారు లేదంటే కనాను దేశాన్ని వచ్చి చూసినప్పుడు అమ్మో ఆ సమాచారాన్ని వినిన తర్వాత మేము వారు బలవంతులు మనం ఏంటంటే లేదంటే మిడతల వలె ఉన్నాం కాబట్టి మనం జయించలేమని చెప్పి దాని కొరకు కూడా వారు శనిగారు. ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చింది మమ్మల్ని చంపడానికా అని చెప్పి అహరోను మీద లేదంటే మోషే మీద వారు సనుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, వారి గుడారాల్లోంచి శనిగారు కానీ వారి సనుగుని ఫస్ట్ ఏంటంటే దేవుడు విన్నాడంట. ఎవరు విన్నారంట? సనుగుతున్నావు కదా, దేవుడు విన్నాడంట. ఇంకొక మాట ఉంటుంది, నువ్వు సనుగుతున్నది ఎవరంట? మోషే మీద అహరోను మీద కాదు, కానీ నువ్వు ఎవరి మీద సనుగుతున్నావు? దేవుడి మీదనే ఖచ్చితంగా చెప్తాడు. మనం సనిగినప్పుడు ఇంట్లోని ఏంటంటే ఉప్పు లేవు, పప్పు లేవు, శనిగే వారంగా ఉన్నప్పుడు భర్తకితోని పిల్లలతోని శనిగే వారంగా ఉన్నప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏ కారణం అయినప్పటికీ కూడా ఏంటంట మనం సనిగేటప్పుడు ఎవరికి వినబట్టలేదు, మనం వంట చేసుకుంటూనే ఉంటాం, నోట్లో సనుక్కుంటాం, ఎవరు వినలేదు అనుకుంటూ ఉంటాం. పరముందున్న దేవుడు వింటున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఎవరి మీద సనుగుతున్నాం మనం అనుకుంటాం, బిడ్డల మీద అవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద సనుగుతున్నాం అనుకున్నాం, కానీ సనుగుతున్నది ఎవరేటంట? దేవుని మీద సనుగుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. సనగటం అనేది అంటే దేవునికి ఇష్టం లేదు, దేవుని కోపాన్ని రేపేదిగా ఉంటుంది. కాబట్టి ఎవరు అంట దేవుని ఉగ్రతను దేవుని కోపాన్ని ఆర్పివేయన మధ్యవర్తి ఎవరు అంట? ఇక్కడ ఎవరిని వెళ్ళమన్నాడంటే మోషే వెళ్ళలేదు ధూపార్తి పట్టుకొని. ఎవరు వెళ్ళారంట? అహరోన్ని పట్టుకొని నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి చనిపోయిన వారికి, సజీవులకి, చనిపోయే వారికి, మృతులకి మధ్యనే ఉంది కదా. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఎవరుంటారంట? మన మధ్యవర్తి ఎవరంట? అడ్డుకునేవారు. దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను దేవుడి నుంచి తప్పించేటట్టుగా ఎవరుంటారంట? మన సేవకులు మన పక్షాన ఉంటారు. మన ఆత్మీయులు, మన కన్నవారు, వారు ఏం చేస్తారంట? వారి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు, యాచనలు చేసిన వారు మన పక్షాన చేతులు ఉంచినప్పుడు, మన
బాగోగులు తెలుసుకున్నప్పుడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత, దేవుని కుటుంబాలు, దేవుని కోపము మన కుటుంబాలు రానీక ఆర్పివేసేది ఎవరంట? మనకు అందుకే ఏంటంట, ఏంటంట ఒక సేవకుడి తండ్రులు అంటే అనేక మంది లేరు, అట్లాగే సేవకులు కూడా అనేక మంది మనకి ఉండకూడదు. ఆత్మీయంగా అంటే మనల్ని పెంచి పోషించేవారు, మన ఆత్మల్ని కాయువారు ఒక్కరే ఉన్నారు. వారు మాత్రమే మన కుటుంబాల మీద ఏంటంటే వచ్చి అనేక మార్లు మోషే, అహరోను అడ్డుకుంటూ ఉంటారు. దేవుడి మీద వచ్చిన ఏంటంటే ప్రజల మీదకి రానీయకు ప్రభువా, వారి పక్షాన నిల్చుంది మధ్యవర్తిగా మన కొరకు, మన విషయాలు తెలిసి మనం ఆత్మీయ జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా వారికి తెలిసినప్పుడు మన పక్షాన నీవు నేను ఏంటంటే మనం నిలబడలేనప్పుడు వారు దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి వారు మన పక్షాన కన్నీరు కార్చేవారుగా, మధ్యవర్తులుగా, మనకు ఏంటంటే అడ్డుపడేవారుగా మన జీవితాల్లో ఉన్నారు. అటువంటి దైవజనుల సమక్షంలో వాక్యంతో పోషింపబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కూడా ఈ దినాల్లో ఏం చేయాలంటే, దేవుడు ఏంటంటే కోపం చూపించుటకు చూడండి, ఆఖరిగా కీర్తనలు 103 కోపించుటకు వేగిరపడే దేవుడు కాదు, కానీ ఆయన కోపం చూపుటకు ఆలస్యం చేసే వాడుగా ఉన్నాడు. కాబట్టి 9వ అధ్యాయము 9వ మాట, 103:9, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. కాబట్టి ఏం చేయాలంట, ఆయనకి ఏమి ఇష్టం అంటే మీకా గ్రంథంలో 7వ మాటలో ఉంటుందంట 18, ఆయన కనికరం చూపుటి యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు, కోపము ఉండదు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషంలో అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధంలో నీవు పడవేయదు. దేవుడు ఏంటంటే కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. ఆయన కోపము ఏంటంట చూపించడానికి ఇష్టపడేవాడు కదంట. ఆయనకి ఏమి ఇష్టమంట, మన ఎళ్ళ జాలిపడ్డాము ఇష్టమంట, మన ఎళ్ళ కనికరం చూపించడం ఇష్టమంట కదా. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి, మన సేవకుడు మన పక్షాన ప్రార్థన చేయొచ్చు, మన ఆత్మీయ తల్లిదండ్రులు. మనం కూడా ఏం చేయాలంట, మనం చేసిన పాపం ద్వారా పాపంలో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఏంటంటే అవిధేయుల మీద, దుర్నీతి మీద, మనం మొదట చదువుకున్నాం కదా, దేవుని ఉగ్రత వస్తుంది కదా. అట్లాగా మనం కూడా ఏం చేయాలంట, మన దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు, ఉపదేశం వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాలని కూడా మనం సరిచేసుకొని దేవునికి విధేయులైన పిల్లలుగా దేవుని ఉగ్రతని పాలవ్వకుండా మనం కూడా దేవుని కోపాన్ని రేపే వారంగా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు కదా. అటు రీతిగా రోషం గల దేవుడు కలిగి ఉన్నాం. ప్రేమ గల దేవుడు కాదు, కానీ రోషం కలిగే దేవుడిని కలిగి ఉన్నాము. దాన్ని బట్టి ఏం చేద్దామంట, ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో ఆయన కోపాన్ని రేపే వారంగా మనము ఉండకుండా దేవుని ప్రేమను, కనికరాన్నే మనం పొందే కుటుంబాలుగా, స్త్రీలుగా మనం ముందుందాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, అవునయ్యా, రోషం కలిగే దేవుడు ప్రవ్వా. అవును ప్రవ్వా, అనేక మార్లు ప్రవ్వా మా విధేయత విషయంలో ప్రవ్వా నీ కోపాన్ని రేపి ఉన్నాం ప్రవ్వా. విగ్రహారాధనలో మేము పాలు పొందినప్పుడు ప్రవ్వా, అటువంటి ఆచారాల్లో, అటు విధుల్లోనైనా తెలియక అనేక మార్లు నైనా మేము చేయించినప్పుడు ప్రవ్వా, ఆరి పాపంలో మేము పాలుభాగస్తులైనప్పుడు ప్రవ్వా నీ కోపాన్ని రేపి ఉంచున్నాం ప్రవ్వా. నాయన, నీ మహిమను అనేక మార్లు మేము దొంగిలించి ఉన్నామేమో ప్రవ్వా. నీకు ఇచ్చే విషయంలోనైనా మేము వెనుతీస్తున్నామేమో ప్రవ్వా. నాయన, మంచి పనులు చేయట విషయంలో, మేము కష్టపడే విషయంలో ప్రవ్వా నాయన మేము దొంగిలిస్తున్నామేమో ప్రవ్వా. నీ కృపను వేడుకొంచున్నాం ప్రవ్వా. అనేక మార్లు ప్రవ్వా మా శ్రమల్లో, మా నిందల్లో, మా అవసరతలో, మా కొదువుల్లో ప్రవ్వా నిన్ను సన్నిగి ప్రవ్వా, నీ మీద సన్నిగి నువ్వు వింటున్నావని మరచి ప్రవ్వా నాయన నీ కోపాన్ని రేపే వారంగా మేము ఉన్నాము. కనికరం చూపే దేవ, జాలిగల దైవమా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రవ్వా, అంచె దినాల్లో ప్రవ్వా నీ కోపానికి పాత్రమై ఉండకుండా ప్రవ్వా నాయన మేము మనుషుల కోపాన్నే మేము సహించలేని వారం ప్రవ్వా. నాయన, నీ కోపాన్ని, నీ ఉగ్రతను మేము సహించలేం ప్రవ్వా. నాయన, మా కాఠిన్యాన్ని, హృదయ కాఠిన్యాన్ని తీసివేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా.
ఏ విషయంలో లోబడలేకపోతున్నాం, ఏ విషయంలో సరి చేసుకోలేకపోతున్నాం, ఏ విషయంలో బలహీనం అయిపోతున్నామో ప్రభువా, మారు మనసు దయచేయండి. విడిచిపెట్టుటకు నాయన, నీకు విధేయులగుటకు నాయన మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మాపై నియమించిన నాయన మా ఆత్మ కాపర్లకు ప్రభువా నాయన విధేయత కలిగి మేము ఉండుటకు, నమ్మకంగా ఉండుటకు, వారి ఎడల నాయన మేము యథార్థంగా ఉండుటకు ప్రభువా, వారికి విధేయులై ఉండలాగున ప్రభువా నాయన మాకు విధేయత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. వారి కొరకు ప్రార్థన చేయటకు ప్రభువా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా కొరకు ప్రార్థించేటప్పుడు నాయన వారి చేతులు ఎత్తుండగా నాయన వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, వారికి బలము దయచేయండి, స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన కనికరం గల దేవుడు ప్రభువా, నీ ఉగ్రతకు పాలు అవ్వకుండా ప్రభువా మా కుటుంబాలని మీరు రక్షించమని వేడుకొంచున్నాం. నీ కోపాన్ని రేపే వారంగా ఉండకుండా ప్రభువా నిత్యము కనికరము ప్రేమను పొందేటట్టులాగిన ప్రభువా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అట్టి కృపను నాయన నిత్యము పొందుకునే వారంగా ఉండలాను నాయన. ఇక్కడున్న స్త్రీలందరినీ మీరు భయం కలిగి పాపం విడిచిపెట్టి నాయన దైవ భయం కలిగి మేము ఉండుటకు నాయనను శిక్షించినప్పుడే నువ్వు ఉపదేశం చేస్తున్నప్పుడే ప్రభా మా జీవితాలు సరి చేసుకుంటకు నాయన మీరు సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.